హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో నేను 10 నిమిషాల్లో అయిపోయే క్విక్ బ్రేక్ఫాస్ట్ని చూపించబోతున్నాను. దీనికోసం మీ దగ్గర జస్ట్ ఎగ్స్ అండ్ మ్యాగీ ఉంటే చాలండి. చాలా తొందరగా ఈ రెసిపీని చేసేసుకోవచ్చు. సో ఈ సింపుల్ రెసిపీని ఎలా తయారు చేయాలో లేట్ చేయకుండా వీడియోలో చూసేద్దామా. ఇక్కడ నేను బౌల్లోకి ఒక మ్యాగీకి 2 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. ఇదే కొలతతో మీరు ఎన్ని మ్యాగీ తీసుకుంటే దాని డబల్ వాటర్ అనేది తీసుకోవాలి. ఇలా కంప్లీట్గా బాయిల్ అయిన తర్వాత ఈ మ్యాగీని ఇక్కడ నేను ఒకసారి ఐస్ వాటర్లోకి వేసుకొని ఆ వాటర్ మొత్తం కూడా డ్రైన్ చేసేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర స్ట్రైనర్ ఉంటే ఇదే ప్రాసెస్ని స్ట్రైనర్లో కూడా చేసుకొని వాటర్ మొత్తం డ్రైన్ అయిన తర్వాత మ్యాగీని పక్కన ఉంచండి. తర్వాత ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 2 ఎగ్స్ని ఇలా బీట్ చేయకోకుండా చూపించిన విధంగా వేసుకోవాలి. ఇందులో తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం వేస్తున్నానండి. మీకు కావాలంటే కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ కూడా వేసుకోవచ్చు. 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేస్తున్నాను. 1-2 నిమిషాల తర్వాత ఇలా చూపించిన విధంగా ఎగ్ని మొత్తం కూడా స్క్రాంబుల్ చేసుకోవాలండి. ఇందులోకి మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నానండి. ఒకవేళ మీకు ఎక్స్ట్రా మసాలా కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఎగ్ మొత్తంని కూడా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకున్న మ్యాగీని వేసుకోవాలి. మొదట నేను చెప్పినట్టు మ్యాగీని ఐస్ వాటర్లో ఒకసారి వేసుకొని వాటర్ని డ్రైన్ చేసుకుంటే మ్యాగీ అనేది ఇలా పొడి పొడిగా ఉంటుంది. ఈ ఎగ్ ఇంకా మసాలా అంతా కూడా పట్టేటట్టు ఒక 2 నిమిషాల పాటు మ్యాగీని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, అంతే. ఈ సింపుల్ రెసిపీని చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడతారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరెన్నో వెరైటీస్ కోసం మన కమ్మని రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.